హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే మా ఇంటి దగ్గర రోడ్ సైడ్ బండ్ల మీద చేసే అరటికాయ బజ్జీని విత్ టిప్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవు, పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అరటికాయ బజ్జీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. పైన లేయర్ మనకు క్రిస్పీగా రావడానికి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలి. ఇక్కడ మనం శనగపిండి వేస్తున్నాం కాబట్టి కాస్త గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడానికి దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అజ్వైన్ వాము వేసుకోవాలండి. ఇలా కాస్త క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కారం ఒక 1 టీ స్పూన్ దాకా వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బజ్జీలు అయితే, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. దానికంటే ఎక్కువ వేసే అవసరం లేదండి, ఒక పించ్ వేస్తే చాలు. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మనకు స్పూన్కి కోట్ చేసే విధంగా ఉండాలి. చూడండి ఇలా మనకు. ఇప్పుడు పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ నేను 2 అరటికాయలు తీసుకుంటున్నానండి. వేస్ట్ ఉన్న పైన కింద పార్ట్ని కట్ చేసుకొని పైన ఇలా మొత్తం తొక్క తీసుకోవాలండి. పైన ఉన్న ఇలా తొక్కను మొత్తం తీసేసుకొని మనం ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన ఇలా మొత్తం పైన ఉన్న దానికి స్కిన్ మొత్తం తీసేసేయాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయండి. అచ్చం బండి వాళ్ళు ఇదే విధంగా చేస్తారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా రెండింటిని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రెండో దాన్ని కూడా మనం కట్ చేసి తీసుకుందాము. ఇలా చూడండి, నేనైతే ఇక్కడ చాకుతో కట్ చేస్తున్నానండి. మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలైనా రౌండ్గా మీరు అదే ఆలుగడ్డ చిప్స్ ఎలా చేస్తామో అలా కట్ చేసుకున్నా, మీరు ఆలుగడ్డ బజ్జీ లాగానే కట్ చేసుకున్నా సరిపోతుందండి. ఇలా చూడండి, పిండిలో కోట్ చేస్తే మనకు తెలుస్తుంది పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా డిప్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకొని కొద్దిగా పిండి వేసుకొని చూసుకోవాలి. ఆయిల్ బాగా వేడైందండి. ఇప్పుడు ఇలా మనం బజ్జీని ఇలా వేసుకోవాలి. ఎప్పుడు మనము మిర్చి బజ్జీ కాకుండా అప్పుడప్పుడు ఇలా అరటికాయ బజ్జీతో హెల్తీగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచిగా మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అలాగనే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకు లోపల వరకు మంచిగా కాగుతుందండి. మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తేనే తినాలనిపిస్తాయండి, అంత క్రిస్పీగా ఉంటాయి పైన. ఇదే విధంగా నేను మరికొన్ని వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.
తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా చేసుకొని చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ అరటికాయ బజ్జీని స్ట్రీట్ స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చినాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చినాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా సూపర్గా ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.